ఏ బీజేపీని మట్టి కరిపించడమే ఇండియా లక్ష్యం స్టాలిన్ మాట్లాడుతున్నాం. తమిళనాడులో ఖరారైన సీట్ల సర్దుబాటు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం తమ కూటమి లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని డిఎంకే చీఫ్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 40 లోక్సభ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా భావించి ముందుకు పోతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే బీజేపీని మట్టి కనిపించడమే ఇండియా కూటమి లక్ష్యం అని చెప్పేసి ఎంకే స్టాలిన్ అంటున్నాడు. మరి తమిళనాడు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లు టార్గెట్ పెట్టుకొని మేము పనిచేస్తున్నాం, తప్పకుండా 40 సీట్లను గెలుస్తామని స్టాలిన్ ప్రకటించిండు. మరి ఇండియా కూటమికి లక్ష్యానికి సంబంధించిన విషయంలో ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మాట్లాడుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెసో బీజేపీ అధికారంలోకి రాకుండా మొత్తం 400 సీట్లు కాంగ్రెస్కు రావద్దు, 400 సీట్లు బీజేపీకి రావద్దు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం 40 సీట్లు గెలుచుకోవాలి. ఇక్కడ తెలంగాణలో అవసరమైతే బీఆర్ఎస్ కొన్ని, ఎంఐఎం కొన్ని, బీఎస్పీ కొన్ని, ఎవరెవరు స్థానిక సంస్థలు అంటే స్థానిక పార్టీలు ఉంటారో ఆ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఆ ప్రాంతీయ పార్టీలు గెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పోతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి లేదంటే చంద్రబాబు నాయుడు, ఇట్లా ఏ రాష్ట్రానికి పోయినా కూడా సగానికి పైగా ఎంపీలు ప్రాంతీయ పార్టీలు గెలిస్తే తప్పకుండా కేంద్రంలో ఏ రాజకీయ నాయకుడైనా కూడా భయపడి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు 250, 300, 350 సీట్లు గెలుచుకుంటే ఒక 50 సీట్లు వాందో వీందో సపోర్ట్ తీసుకునేదంటే మనం అధికారంలోకి వస్తామనే ధైర్యంతో ఉన్న పార్టీలు 24 గంటల పాటు ఎవరిని ఎవరిని గురించి ఆలోచించకుండా, ప్రజల గురించి అసలు పట్టించుకోకుండా, ప్రజా సమస్యల గురించి పట్టింపు లేకుండా పోయి పార్కుల్లో ఏనుగుల మీద తిరుగుతూ ఉంటాడు ఒక్కొక్కడు. కాబట్టి అట్లాంటివి జరగకుండా ఉండాలంటే, భయంగా ఉండాలంటే ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎంత భయపడకుండా పనిచేస్తాడు. కేవలం 5 సీట్లు ఎక్కువ వచ్చేది ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన ఎమ్మెల్యేలను ఒక 5 మందిని కొనుగోలు చేసుకుంటే రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చి అధికారంలో కూర్చుంటుంది అని చెప్పేసి ఎంత జాగ్రత్తగా వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ, మినిస్టర్లను కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రభుత్వాన్ని తీసుకుపోతుండో అట్లాంటి భయం ఉండాలంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెరగాలి. అప్పుడే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసేటువంటి అరాచకం ఏదైతే ఉందో, మేము కాకపోతే మీరు కాకపోతే మేము అని చెప్పేసి అటువంటి పాలన ఏదైతే ఉందో అది పోతుంది. ఏంది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడేమో అవినీతి పాలన అవినీతిని అంతం చేద్దామని చెప్పేసి బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మతతత్వం పోవాలి, సోషలిజం రావాలని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ రెండూ కూడా మీరు 75 ఏళ్ళు అయింది, ఇంకో 75 ఏళ్ళు అయినా కూడా ఈ రెండు పార్టీలు ఒకరినొకరు తిట్టుకుంటూ వాళ్ళ అధికారంలో ఉంటారు తప్ప ఇంకో పార్టీని అధికారంలోకి రానిరు. కాబట్టి ఈరోజు మాయావతి అడుగుతున్నటువంటి విషయం కూడా అదే. మేము మీ ఇండియా కూటమిలో చేరాలంటే ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను ప్రకటించండి, అంతే కదా. ఈరోజు ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించేది అంటే మిగతా వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారా? స్టాలిన్ అద్దంటున్నాడా, కేసీఆర్ అద్దంటున్నాడా, లేకపోతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ అద్దంటారా, ఇంకెవరు అద్దంటున్నారు? ఎవరు అద్దంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ ప్రధాని కావడం కోసం ప్రాంతీయ పార్టీలు అన్నీ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒకవేళ కనుక ఈరోజు మాయావతిని మీరు ప్రకటించేది ఉంటే మీరు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయం అర్థమవుతుంది. అట్లా ఉండదు. ఏంది అంటే కాంగ్రెసా లేదంటే బీజేపీ కాంగ్రెసా, అవినీతి అంటారు, ఆ మతత్వం అంటారు. ఇదే మాయాలో పెట్టి మనం అందరినీ మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాం మన మెదలనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే బీజేపీని మట్టి పెట్టడమే లక్ష్యం అని చెప్పేసి స్టాలిన్ అంటున్నాడు. ఎవరు రాముణ్ణి కూడా ఈడీతో వెంటాడేవారు బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసేటోళ్ళు అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ అంటున్నాడు. ఈ కాలంలో రాముడు కనుక ఉంటే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో వేధించి ఆయనను కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసేవారని ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీపై విమర్శలు చేశారు. కాషాయ పార్టీలో చేరాలని లేకుంటే జైలులో ఉంటారని రాముడిని కూడా ఒత్తిడి చేసేవారని బీజేపీని దుయ్యబట్టారు. కేజ్రీవాల్కు సంబంధించిన విషయంలో, కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన విషయంలో ఆయన ఈ మాటలు చేయడం జరిగింది. మరి కేజ్రీవాల్కు నిత్యం ఈడీ నోటీసులు పంపిస్తూ ఉంది, ఈయన అటెండ్ కావట్లేదు. ఒకవేళ రాముడు కనుక బతికి ఉంటే, రాముడు కనుక ఉండి ఉండేది ఉంటే ఆయనను కూడా మీరు బీజేపీ పార్టీలో చేరాలని చెప్పేసి తప్పకుండా బీజేపీ డిమాండ్ చేసేది అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ అంటున్నాడు. మరి ఇంతటి దారుణమైనటువంటి కామెంట్ చేసినానంటే బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలన ఎట్లా ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు 24 గంటల పాటు గవర్నరు సపోర్ట్ చేయరు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేకాధికారులు పనిచేసుకొనియరు, వాళ్ళకు నిధులు చక్కగా ఇయ్యరు, కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల్ని మొత్తానికే కోత పెడతారు. వాళ్ళ పథకాలకు సంబంధించిన విషయంలో రాష్ట్రంలో ఏదైనా పని చేసుకుందామంటే ఆ పనికి సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రిని విలువలేదు, ఎంపీని విలువలేదు, వాన విలువలేదు, వీని విలువలేదు అని చెప్పేసి ఆడ లొల్లులు ఎత్తా ఉంటారు.
అధికారులతో సగ పని చేయనియరు, ఐఏఎస్లు ఐపీఎస్లు సగ సపోర్ట్ చేయరు. ఇట్లాంటి మొత్తం నిర్బంధాల మధ్యలో ఢిల్లీని పాలిస్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఎందుకు ఇంత పెద్ద మాట అన్నాడు? రాముడు బతికి ఉండేది ఉంటే, రాముడు ఉండేది ఉంటే ఆయనను కూడా ఈడీ పేరుతో బీజేపీ వేధించేది, బీజేపీలో చేరాలని డిమాండ్ చేసేది అని చెప్పేసి ఎందుకు అంటున్నా అంటే, మొన్న కూడా రామాలయానికి సంబంధించిన విషయంలో, రామ మందిరం ఓపెనింగ్కి సంబంధించిన విషయంలో ఒక కార్టూన్ చాలా వైరల్ అయింది. ఏంది అని అంటే, రామునికి సంబంధించిన విషయంలో మోడీ ఆ రామ మందిరం ఓపెనింగ్ సంబంధించిన విషయంలో మోడీ రాముని విగ్రహం దగ్గరికి వచ్చింటే రాముని విగ్రహము మోడీని తిడుతూ ఉంటుంది. అరే అయ్యా దండం పెడతారా బాబు, నువ్వు నన్ను వదిలేయి, నీ రాజకీయాల కోసం నన్ను ఎందుకు వాడుకుంటున్నావు అని చెప్పేసి రాముడు కూడా మోడీ ఆ వాడకానికి సంబంధించిన విషయంలో రాముడు కూడా ఏంది ఇబ్బంది పడుతున్నాడు అనే విషయంలో ఆ కార్టూన్ వేయడం జరిగింది. అంటే బీజేపీ రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం ఎట్లా చేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ బీజేపీ వాదులకు, బీజేపీ నాయకులకు కోపం వస్తాయి కావచ్చు, కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. బీజేపీ ఈరోజు రాముని వాడుకుంటుందా లేదా అనే విషయం మీద మీరుగా గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచిస్తే తప్పకుండా నరేంద్ర మోడీ అనే వ్యక్తి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని, రాముణ్ణి అడ్డం పెట్టుకొని, ఈరోజు కృష్ణుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు తప్ప, ఆ రాజకీయం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హిందుత్వవాదులకు ఏమైనా లాభం చేకూరింది అని అంటే ఒక్క లాభం చేకూరలేదు. ఈరోజు హైదరాబాద్ గాంధీనగర్లో అదే హిందువులకు సంబంధించినటువంటి ఇళ్లను కూలగొట్టిరు. ఇళ్లను కూలగొట్టి వాళ్ళు 30 ఏళ్ళుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటారంటే ఆ గుడిసెలు మొత్తాన్ని కూలగొట్టిరు. పోయి వాళ్ళకి సపోర్ట్ చేయండి హిందువులకు. ఒక్కడు రాడు మళ్ళా. ఏమనంటే హిందుత్వం అంటారు. వీళ్ళు గెలవడం కోసమే హిందుత్వం, వీళ్ళు గెలవడం కోసమే రాముడు, వీళ్ళు గెలవడం కోసమే కృష్ణుడు, వీళ్ళు గెలవడం కోసమే కులము మతం తప్ప నిజానికి వాళ్ళకు ఆ కులాల మీద కానీ, ఆ మతం మీద కానీ, ఆ దేవుని మీద ఇలాంటి ప్రేమ లేదు. అది మొన్న పీఠాధిపతులు కూడా క్లియర్గా చెప్పారు, రాముణ్ణి నరేంద్ర మోడీ రాజకీయం కోసం వాడుకుంటున్నాడు అనే విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ కాదు, మొన్న 5 మంది పీఠాధిపతులు చెప్పారు, శంకరాచార్యులు చెప్పారు. మరి ఆ శంకరాచార్యులు వాళ్ళు ఎందుకు చెప్పారు? ఈ విషయం రాకేష్ మాట్లాడుతున్నాం, అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్నాం, మీరు కోపం వస్తుంది. కానీ మొన్న మఠాలకు సంబంధించినటువంటి శంకరాచార్యులు ఎందుకు చెప్పారు అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వము. నరేంద్ర మోడీ దేవుణ్ణి వాడుకొని రాజకీయం చేస్తున్నాడు.